హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా క్రియేటివ్స్ అండ్ ఫ్యాషన్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజైతే ఒక మంచి క్రాఫ్ట్తో మీ ముందుకు వచ్చేసానమాట. ఇక్కడ నేను అమెజాన్ నుండి అయోధ్య రామ్ మందిర్ అనేది తెప్పించడం జరిగిందనమాట. ఇందులో చాలా రకాలు ఉన్నాయండి. సో ప్రైస్ని బట్టి దాని చేంజ్ కూడా ఉన్నాయన్నమాట. కొన్నిటికి లైటింగ్స్తో సెట్టింగ్తో వచ్చింది, కొన్నిటికి ఏంటంటే కంప్లీట్ పెద్దగా రియల్ రామ్ మందిర్ ఎలా అయితే ఉందో అలా డిజైన్ చేసింది కూడా ఉందన్నమాట. సో నేను ఇదైతే తెప్పియడం జరిగింది. ఇది అన్ని వెబ్సైట్లలో అవైలబుల్గా ఉంది. ఇంకా ప్రైవేట్ వెబ్సైట్స్ కూడా సేల్ చేస్తున్నారు. సో రామ్ మందిర్, అయోధ్య రామ్ మందిర్ ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా అమెజాన్లో సెర్చ్ చేసి తీసుకోండి. డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో నేను ఇది మన అయోధ్య రామ్ మందిర్ పూజ కోసమని తెప్పించుకోవడం జరిగింది. తర్వాత దాన్ని కొంచెం డెకరేట్ చేద్దామని ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ నేను మినియేచర్ హౌస్ చేశాను కదండీ! దాంట్లో నాకు బ్రిక్స్, ఇంకా అలానే కాంపౌండ్ వాల్‌కి పెట్టినవన్నీ కూడా కొన్ని కొన్ని ఐటెమ్స్ మిగిలిపోయాయన్నమాట. ఇక్కడ యూజ్ చేసినవున్నాయి. సో ఆల్రెడీ హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది. దానికి అన్నీ మిగిలినవన్నీ కూడా నేను దాచిపెట్టుకున్నాననమాట. సో దాంతో నేను ఇవాళ క్రాఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా వచ్చింది ఏంటి అనేది వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు రెగ్యులర్‌గా తీసుకొస్తాను. ఇక్కడ నేనొక వుడెన్ ఫ్రేమ్ అనేది తీసుకున్నాననమాట. ఇది మా కొత్త ఇంటి కన్‌స్ట్రక్షన్ కబోర్డ్ వర్క్ జరుగుతుంటే అక్కడి నుండి ఒక చిన్న వుడెన్ ఫ్రేమ్ అనేది నేను తీసుకొచ్చాను. దీనికి పైన అయితే డెక్లమ్ అంటించారనమాట వైట్ కలర్‌లో. అలానే 3 సైడ్స్ కూడా మనకు వుడెన్ కలర్‌లో కనిపిస్తుంది. అది వైట్‌గా ఉంటే బావుంటుందనిపించింది. ఇంకా చాలా విధాలుగా డెకరేషన్ చేయొచ్చండి. సో నాకు చాలా తక్కువ టైం ఉందనమాట. రేపు 22nd మార్నింగ్ పూజ చేసుకోవాలి నేను ఇది పక్కన పెట్టి అని. సో ఇది నేను 21st నైట్ ప్రిపేర్ చేస్తున్నాననమాట. సో దాని కారణంగా నాకు తోచినంత డెకరేషన్ అయితే చేశాను. సో ఫస్ట్ అయితే కంప్లీట్‌గా వైట్ పెయింటింగ్ అనేది ఫినిష్ అయింది. అలానే బార్డర్స్‌కి వైట్‌గా ఉన్నాయి కదా! వీటికి బ్రౌన్ వేస్తే బావుంటుందనిపించింది. సో అన్నిటికి కూడా బ్రౌన్ ఏసేసాను. అలానే చిన్న చిన్న దీపాలు మనకు 5 దీపాలు వెలిగించాలనుకున్నాం కదా! సో దానికోసమని నేను ఆరెంజ్ కలర్ పెయింట్‌తో దీపాలన్నిటికి కూడా పెయింట్ వేస్తున్నాననమాట. 5 దీపాలకి కూడా కంప్లీట్‌గా ఆరెంజ్ కలర్ అనేది వేస్తున్నాను. సో నాకు ఆరెంజ్ కలర్ పెడితే హైలైట్ అవుతుంది అనిపించింది దీపం. సో బావుంటుందనిపించింది. సో అందుకనే ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా అలానే మధ్యలో ప్లెయిన్‌గా ఉండకుండా ముగ్గు వేస్తే బావుంటుందనిపించింది. నా దగ్గర ముగ్గు స్టిక్కర్ ఉందనమాట. సో నేను ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే రామ్ మందిరానికి గ్లూ స్టిక్ ఉంటుంది కదండీ! మనకు గ్లూ గన్, ఆ గ్లూ గన్‌తో స్టిక్ చేసేస్తున్నాననమాట. రామ్ మందిర్‌ని ఫస్ట్ అతికిస్తున్నాను. తర్వాత దీని చుట్టూ ఒక కాంపౌండ్ వాల్ లాగా ఉండే విధంగా బ్రౌన్ కలర్‌వి పెయింట్ ఏసాను కదండీ! ఫస్ట్ అయితే బ్రిక్స్ గూడా పెడదాం అనుకున్నాను. బట్ నాకు బ్రిక్స్ కన్నా కూడా కాంపౌండ్ వాల్ అయితేనే బావుంటుందనిపించింది. అలానే ఇది అమెజాన్‌లో తీసుకున్నాననమాట. ఇదేంటి ముగ్గులుంటాయండి అమెజాన్‌లో రకరకాలు. ఇది చాలా పెద్దగా ఉంది. నాకు మిడిల్‌లో బాగా అనిపించింది. కటింగ్ చేసేసాను. 5 దీపాలు పెట్టినా బావుంటుందనిపించింది. సో చుట్టూతా అది కట్ చేసేసి చిన్న చిన్నవి ముగ్గులుంటాయి కదండీ! అవి కూడా కట్ చేసి అక్కడొకటి, అక్కడొకటి పెడదామన్న ఐడియాతో కట్ చేశాననమాట. ఫస్ట్ అయితే సెంటర్‌లో అతికిచ్చేసిన తర్వాత కాంపౌండ్ వాల్ కోసం అయితే మళ్ళీ దీనికి గ్లూ గన్ అప్లై చేస్తున్నాననమాట. సో గ్లూ గన్‌గా అయితే మనకు చాలా ఫాస్ట్‌గా అతుక్కుంటాయి. మనకు వేరే గమ్స్ కన్నా గూడా. సో ఏవన్నా క్రాఫ్ట్ యూజ్ చేసేటప్పుడైతే రెగ్యులర్‌గా నేను గ్లూ గన్ అనేది యూజ్ చేస్తాను. సో చుట్టూతా కూడా మనకు కాఫీ కలర్‌లో కాంపౌండ్ వాల్ అయితే వచ్చేసిందనమాట. సో ఇది ప్లెయిన్‌గా ఉండడం కన్నా ఇంకో కొంచెం డెకరేట్ చేస్తే బావుంటుంది అనే ఉద్దేశంతో ఇలా పెడుతున్నాను. మనం సింపుల్‌గా రామ్ మందిర్ అలా డెకరేట్ చేయడం, అక్కడ పెట్టేయడం కన్నా ఇలా కొంచెం
డెకరేట్ చేసుకుంటే మనకు చూడ్డానికి కూడా అనిపించింది. ఇది నాకు ఫస్ట్ ఐడియా వచ్చిందనమాట. నేను ఫస్ట్ ఒక విధంగా అనుకున్నాను. చేస్తున్న కొద్దీ దానికి చేంజెస్ చేస్తూనే వెళ్ళాననమాట. ఫస్ట్ అసలు ఇలా అనుకోలేదు. రామ్ మందిర్ మధ్యలో పెట్టేసి చుట్టూతా కాంపౌండ్ వాల్ పెట్టేద్దాం అనుకున్నాను. తర్వాత చాలా చేంజెస్ చేశాననమాట ఇందులోనే. అలా చేస్తూనే పోతూ ఉన్నాను. నాకు ఇంకా బాగా అనిపిస్తుంది, ఇంకా బాగా అనిపిస్తుంది. అలా కంప్లీట్ చేశాననమాట ఫైనల్‌గా. సో, చుట్టూతా కాంపౌండ్ వాల్ అయితే అయిపోయింది. బ్యాక్ సైడ్ వచ్చేసి నా దగ్గర తక్కువ అయిపోయాయన్నమాట. ఈ కాంపౌండ్ వాల్‌కి పెట్టినవన్నీ తక్కువ అయిపోయాయి. బట్ నాకది అలా వదిలేయ బుద్ధి కాలేదు. ఇంకోటి మిగిలిన బ్రిక్స్ కూడా నాకు పెట్టాలనిపించలేదు. వేరే లుక్ అయిపోతుందనేసి నేను తయారు చేసిన మినియేచర్ హౌస్ ఉంది గదా! దానికి అతికిచ్చినవి బ్యాక్ సైడ్ ఉన్నవి ఒక 2, 3 తీసేసి నా దగ్గర ఉన్న 2, 3 కలిపి బ్యాక్ సైడ్ ఇలా వైట్‌గా డెకరేట్ చేశాననమాట. సో, ఇలా మనం క్రాఫ్ట్ చేస్తుంటే మనకు డిఫరెంట్ ఐడియాస్ వస్తూనే ఉంటాయి. సో, దాన్ని ముందుకు తీసుకెళ్తూనే ఉంటాము. నేనెప్పుడూ ఇదే అనుకుంటాను. ఒకటి చేద్దామని దాన్ని ఇంకొక విధంగా తయారు చేస్తాననమాట. ఫైనల్లీ అయితే ఇంకొకటి ఉందనమాట. దాన్ని 2 పీసెస్‌గా కట్ చేసి స్టార్టింగ్‌లో కూడా పెట్టేశాను. సో, ఇలా అయితే మొత్తానికి కాంపౌండ్ వాల్ అయితే పూర్తయిపోయింది. చాలా అనిపించిందండి కాంపౌండ్ వాల్ పెట్టిన తర్వాత. తర్వాత 5 దీపాలు పెట్టాలి కాబట్టి ఇక్కడ డిజైన్‌లో 5 దీపాలు పెడుతున్నాను. బట్ నేను 5 దీపాలు రాముని ముందే వెలిగించాలనుకున్నాను. ఇక్కడ డెకరేషన్ కోసమే పెడుతున్నాననమాట. తర్వాత ఎలా వెలిగించాను అనేది కూడా చూపిస్తాను. అండ్ తర్వాతొచ్చేసి చిన్న స్టిక్కర్స్ కట్ చేశానని చెప్పాను కదండీ! అవన్నీ కూడా అతికిచ్చాను. అండ్ మనకు అయోధ్య నుండి అక్షింతలొచ్చాయి కదండీ! అవి అక్షింతలు కలిపిన తర్వాత చిన్న గిన్నెలో పోసి అక్కడ రామ్ మందిర్ ముందు పెట్టడం అయితే జరిగింది. అలానే ఇత్తడి దీపాలు, మినియేచర్ దీపాలు పెట్టాను. ఇంకా కొంచెం ఆహ్, అందంగా కనిపించడం కోసం నేనిక్కడ క్లేతో తయారు చేసిన స్వీట్సు, అలానే చిన్న ప్లాస్టిక్ ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా పక్కన డెకరేషన్ పెట్టాను. పక్కన పెట్టిందేమో గంగా జలం అండి. మేము బాసర వెళ్ళినప్పుడు గంగా జలం అనేది కొనుక్కోరావడం జరిగింది. మా పూజా మందిరంలో ఉంటుంది. అది రైట్ సైడ్‌లో పెట్టాను. అలానే పక్కన కలశం తయారు చేశాననమాట. ఇత్తడి దాంట్లో కొబ్బరికాయనేమో క్లేతో తయారు చేశాను. సో, అది లెఫ్ట్ సైడ్‌లో పెట్టాను. సో, నాకు ఫినిష్ అయ్యేసరికి ఇదంతా నేను ఫస్ట్ అనుకోలేదు. చేస్తున్న కొద్దీ నాకు ఆలోచన వచ్చిందనమాట. ఇంకా నేను 21st నైట్ అయిపోయిందనమాట. ఫస్ట్ నేను 5:30కి స్టార్ట్ చేస్తే ఒక 11 అలా అయింది క్రాఫ్ట్ జరిగేసరికి. ఇదంతా కూడా మీకు స్పీడ్‌గా చేసి వీడియో అనేది పెట్టడం అయితే జరుగుతుందనమాట. సో, నెక్స్ట్ డే నేను అలంకరణ అంతా చేసుకున్న తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళి మా రాముల వారిని అయితే ఎక్కడైతే డెకరేషన్ చేశానో దాని పక్కగానే పెట్టాను. ఎలా పెట్టాను ఏంటి అనేది చూపిస్తాను. ఇప్పుడైతే నెక్స్ట్ అయితే ఇక్కడ మేము భద్రాచలం వెళ్ళినప్పుడు చిన్న రాముల వారి ఫోటో ఫ్రేమ్‌ని అయితే తీసుకురావడం జరిగింది. ఆ రాముల వారిని అలంకరించిన తర్వాత పక్కనే నేను తయారు చేసి పెట్టిన అయోధ్య రామ్ మందిర్ అనమాట. ఇప్పుడు అక్కడ అయోధ్య రామ్ మందిర్‌లో పూజలు జరుగుతున్నాయి. మా ఇంట్లో కూడా అలానే జరగాలని నేను ఈ విధంగా అయితే జరుపుకున్నానండి. సో, ఇలా డెకరేట్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది డెకరేషన్ ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో నాకు కామెంట్ చేసి తెలియజేయండి. సో, ఇంకా ఇలాంటి డెకరేషన్స్ కావాలన్నా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేను అలా ప్రిపేర్ చేస్తాను. ఇది అయోధ్య రామ్ మందిర్ రోజునే పెడదాం అనుకున్నాను వీడియో. బట్ నాకు కొంచెం వేరే వర్క్స్ ఉండి ఎడిటింగ్ లేట్ అయిపోయింది. సో, దాని కారణంగా ఇంకొక 1 డే లేట్ అయిందనమాట. సో, ఇక్కడ అయితే రాముల వారి ముందు 5 దీపాలు ఎలిగించాను. అలానే ఇత్తడి దీపాలున్నాయి మినియేచర్‌వి. అవేమో అయోధ్య ముందు ఎలిగించాననమాట. ఇలా నా పూజ జరుపుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్. మీకు ఎలా అనిపించిందనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.